హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను ఈ వ్లాగ్ అనేది ఈవినింగ్ నుంచి షూట్ చేశానండి. ఈవినింగ్ వ్లాగ్ వచ్చేసి ఇక్కడ నేను పువ్వులు అయితే చూస్తున్నాను, చక్కగా వచ్చాయి. ఇవి మేము వేసినవి కావు, ముందు క్వార్టర్స్లో ఉన్న వాళ్ళ వంట. హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వెల్ఫేర్కి వెళ్తున్నాము. సో చూస్తూ ఉండండి వీడియో. వినాయక చవితికి ముందు రోజు మాకు వెల్ఫేర్లోనే ముంచి కాంపిటీషన్ అయితే పెట్టారు. అది పూజా తాళి డెకరేషన్ అనమాట. ఎవరు బాగా చేస్తారు అని చెప్పి పెట్టారు. సో కింద అన్న వాళ్ళైతే పార్టిసిపేట్ చేశారు. వీళ్ళకైతే సెకండ్ ప్రైజ్ వచ్చింది. నేనైతే పార్టిసిపేట్ చేయలేదు, ఎందుకంటే నాకు పాపతో అవ్వలేదు. సో తర్వాత హెల్ప్ కూడా ఉండాలి. నేను ఒక్కదాన్ని పాపతో అంటే ఇంకా అవ్వదు, అందుకనేసి నేనైతే పార్టిసిపేట్ చేయలేదు. సో మళ్ళీ ఇక్కడ హెల్మెట్ మర్చిపోయానని చెప్పి మళ్ళీ కింద నుంచి మళ్ళీ పైకి వచ్చాను, 3rd ఫ్లోర్కి. సో ఈ ఎక్కి దిగడం మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది, ఎందుకంటే రోజుకు ఒక 6-7 సార్లు అయితే ఎక్కాల్సి వస్తుంది. సో కింద చెప్పాను కదా, తెలుగు అన్న వాళ్ళ చిన్న పాప అనమాట, వేసేస్తుంది తలుపు. ఇక్కడ చక్కగా ఆడుకుంటుంది. సో ఇంకా అక్క అయితే రెడీ అవుతుందని చెప్పేసి మేము ఇంకా వెయిట్ చేస్తున్నాము. ఇంకా పూజ తాళి ఇవన్నీ పట్టుకొని రావాలంటే ఇద్దరు పిల్లలతో అవ్వదని చెప్పి మేము పెద్ద పాపని అయితే తీసుకొని వెళ్ళిపోయాము. సో ఇక్కడ రితికా వాళ్ళైతే లీవ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు రావట్లేదు, ఇక్కడ ఆడుకుంటున్నారు. సో మిగతా వాళ్ళందరం అయితే ఆల్రెడీ చాలామంది వ్యాన్లో వెళ్ళిపోయారు. మేమైతే ఇంకా బైక్ మీద వస్తామని చెప్పేసి ఉండిపోయాము. సో ఇలా అయితే జరుగుతుంది. హాయ్ అయితే చెప్పండి అంటే హాయ్ చెప్తున్నారు. సో బాగా ఆడుకుంటారనమాట. మా పాప కూడా వీళ్ళతో బాగా జాయిన్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు బయటకు వెళ్తున్నామని చెప్పేసి తనైతే ఇంకా అవ్వలేదు. సో ఇక్కడైతే మేము స్కూటీ మీద వెళ్ళిపోతున్నాము. షాయిషాని తీసుకొని వెళ్ళిపోయాము వెల్ఫేర్కి. సో వెల్ఫేర్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అయితే రెడీ చేశారు పూజా తాళి. సో ఇదనమాట. సో చాలా బాగా రెడీ చేశారు అందరూ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పేర్లు ఇమ్మంటే చాలామంది ఇచ్చారు. వెల్ఫేర్లో అయితే ఇలాగ ఎప్పటికప్పుడు కొన్ని కాంపిటీషన్స్ అయితే ఉంటాయి. సో మరుసటి రోజు వినాయక చవితి అవ్వడంతో ఇంకా ముందు రోజు మాకు ఇలా వెల్ఫేర్ అయ్యింది. వెల్ఫేర్లోని ఇలా కాంపిటీషన్ పెట్టారు, పూజా తాళి కాంపిటీషన్. ఒక్కొక్కరు డెకరేషన్ చేస్తున్నారు. తెలుగు ఒక సెకండ్ ప్రైజ్ అయితే వచ్చింది, తీసుకుంటున్నారు మేడం చేతుల మీద. సో ఇంకా అయిపోగానే మేము కొంచెం స్నాక్స్ అవి తినేసి ఇంకా వచ్చేసాము బయటికి. వచ్చేసిన తర్వాత షాప్కి అయితే వెళ్ళాము. షాప్కి చూసాం కానీ ఏం తీసుకోలేదు. ఇక్కడ నైట్ అయిపోవడంతో మా అమ్మాయి పడుకోబెడుతున్నాను, వాళ్ళ డాడీ ఏమో కొంచెం డెకరేషన్ చేస్తున్నారు. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.